హాయ్ హాయ్ టు ఆల్. ప్రీవియస్లీ ఐ డిడ్ ఏ వీడియో ఆన్ బీటెక్లో ఈ సరుకులు ఖచ్చితంగా ఉండాలి అనే థంబ్నెయిల్ కూడా పెట్టింట. ఇంపార్టెంట్గా ఇన్ఫర్మేటివ్గా వాటిలో ఒక 6 to 7 థింగ్స్ చెప్పింట. వాటిలో పర్టికులర్గా ల్యాప్టాప్ అండ్ మొబైల్లో డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ వీడియోలో ఓన్లీ ల్యాప్టాప్స్ మాత్రమే చెప్తా. ఖచ్చితంగా వినండి, లాస్ట్ వరకు అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఈ వీడియోలో సోది ఎక్కువ చెప్పిన అనుకుంటారు, ల్యాప్టాప్స్ గురించి పెద్దగా అంటే మీతో సోది కూడా ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. మీరు అట్లా ఏం ఫీల్ కాకండి. ఎందుకంటే నేను జనరల్గా నా ఒపీనియన్, నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ ఇలా సినారియోస్ కానీ దాన్ని బేస్ చేసుకునే చెప్పిన అన్ని మీకు నాలెడ్జ్ రావడానికే. ఓకేనా? ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే ఇప్పుడు పొరపాటున ఒక 40K దగ్గర ఏదో ల్యాప్టాప్ కొనేసినారు, అట్లా ఉండకూడదు. ఫర్ సపోజ్ మీరు ఆఫ్లైన్లో నచ్చబోయింది అనుకో, ఆన్లైన్కి వెళ్ళి కొనుక్కోండి. ఆన్లైన్లో నచ్చబోయింది అనుకో, ఆఫ్లైన్కి వెళ్ళి కొనుక్కోండి. కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు అంతా మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మీకు ఒక ఐడియా ఇచ్చేదానికి ఈ వీడియో చేసిన. ఓకేనా? మీరైతే చిరాకు పడకుండా అయితే పూర్తిగా చూడండి. ఓకే, చూస్తారని నమ్ముతున్నా. అండ్ మై నేమ్ ఈస్ జయకృష్ణ. కరెంట్లీ ఐఎమ్ స్టడింగ్ ఫైనల్ ఇయర్ బీటెక్ ఇన్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఈ వీడియో అండ్ ఈ ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కృష్ణ. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చిన్న విషయం అయితే చెప్తా. వేర్ ఇట్స్ గివింగ్ టు మోర్ ఇన్ఫర్మేషన్ టు యూ, మీకు అందరికీ ఉపయోగపడేది. ఫస్ట్ మనం స్టూడెంట్స్, ఏదర్ నువ్వైనా నేనైనా మీ ఫ్రెండ్స్ అయినా ఇంకా ఎవరైనా సీనియర్స్ అయినా మనమంతా స్టూడెంట్స్ కదా. పర్టికులర్ మా గురించి చూస్తే మేము 5 years కానీ 3rd years కానీ నేను చెప్పేది ఏమంటే లైవ్ ఎగ్జాంపుల్ చూసినా నేను. కొంతమంది ఇలా ఉన్నారు, ఇలా చేంజ్ అయినారు అనేసి. అంటే కన్సిస్టెన్సీ మైండ్ ఉండదు అనమాట. మాకు తెలిసి ఉంటుంది ల్యాప్టాప్ ఇలా ఉంది అండ్ ఈ ల్యాప్టాప్ ఈ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, మనకి ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి మనం జరుగుతున్న సినారియోకి అక్కడ మార్చుకోవద్దా, ఇక్కడ ఈ బెనిఫిట్ లేదు, బెనిఫిట్ ఉన్నాయి. ల్యాప్టాప్ గురించి మాకు తెలుసు. బట్ ఇంకా ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఉంటుంది. ఏదో ఇంటి దగ్గర ఒక అంకుల్ చెప్పింటాడు, నాన్న ఈ కంపెనీ బాగుంటుంది చూడరు అనేసి. ఈ పిల్లగాడు అదే ఫస్ట్ ఇయర్ మీరు ఏం చేస్తారు, షాప్కి వెళ్తారు, ఆడు అడుగుతాడు అనమాట, నీకు ఏ స్పెసిఫికేషన్స్లో కావాలా, నీకు ఎటువంటి ల్యాప్టాప్ కావాలాడు నేను చెప్తా అనేసి నేను ల్యాప్టాప్ వాడికి ఏమి సేల్ చేసుకోవాలి దాన్ని కదా. మీకు 0% నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసుకొని వచ్చేస్తారు. అక్కడ ఏదో వాడు ఇచ్చేసాడు షాప్లో, మనం తెచ్చేసుకున్నాము అన్నట్టు మాత్రం ఉండకండి, సరేనా? ఇప్పుడు నేను కేటగిరీ చెప్తా. కొంతమంది ఉంటారు ఎట్లా అంటే, ఫస్ట్ కేటగిరీ మా కోడింగ్ ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటాము మేము. జనరల్గా కోడింగ్, ఇంకా వెబ్ సిరీస్, యూట్యూబ్ వీడియోస్, సినిమాలు, ఇంకా ఏమన్నా వీళ్ళు జనరల్గా ఉంటాం అనుకునే వాళ్ళు. సెకండ్ కేటగిరీ మాకు గేమింగ్ అంతే. మేము ఒక గ్రాఫిక్గా దాంట్లో ఉంటాము, ఒక బాహుబలి టైప్ విజువలైజేషన్లో మేము గేమ్ ఆడాలా, ఇలా అంటే నాకు గేమ్స్ గురించి పెద్ద తెలియదు. అండ్ వీళ్ళకైతే కోడింగ్ జనరల్గా అనుకునే వాళ్ళకి నేను వాళ్ళకి చెప్తా. ఓకే, వాళ్ళ సీనియర్ చెప్తా. అండ్ గేమింగ్ వాళ్ళదే, ఇది కూడా గేమింగ్ ల్యాప్టాపే చూస్తున్నారు కదా, ఇది గేమింగ్ ల్యాప్టాపే. నేను కొనుక్కున్నా గేమ్. ఓకే, నేను ఎడిటింగ్ చేయాలా, అట్లా చేయాలా, అది నేను ఒక్క గేమ్ కూడా ఆడలేదు తెలుసా. లిటరల్లీ చెప్తానా, బీటెక్ వచ్చినాక మీరు గేమ్స్ ఆడుకుంటా ఇట్లా అనుకుంటే అది జరగని పని. ఎందుకంటే మీరు ఇక్కడ ఏదైతే పెడతారో ఎఫర్ట్ అనేది, అది కొద్ది స్టడీస్ మీద పెట్టండి. లిటరల్లీ నేను చెప్తాను కదా, లైవ్ ఎగ్జాంపుల్స్ 4th year, ఫైనల్ ఇయర్, 3rd year వీళ్ళంతా ఉన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. గేమ్స్ ఆడుకుంటా. ఓకే, మీకు పుంజు బ్రో లాగా అంతా భారీగా వెళ్తాం అనుకున్నప్పుడు మీరు బీటెక్ రావడం, మీరు బీటెక్ రాకుండా అట్లా వెళ్ళిపోండి చెప్తున్నా. లేదు మేము ఇదే చేస్తాము ఇట్లా చేస్తామంటే మీకు సబ్జెక్ట్స్ అనేది ఉంటాయి కదా, మార్క్స్ తగ్గుతాయి. మార్క్స్ తగ్గినప్పుడు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు ఇక్కడ అనేది ప్రెజర్ పెరుగుతుంది. నిజం చెప్తాను, ప్రెజర్ పెరిగిందనుకో అప్పుడు నువ్వు బాధపడతావు. మేమంతా అట్లా ఇబ్బంది పడకూడదు నువ్వు. కాబట్టి నువ్వు గేమింగ్ అనుకుంటే నీ ఇష్టం, నువ్వు గేమింగ్ ఉంటే మంచి వాటికి కూడా చెప్తా, నువ్వు తీసుకో. కొంతమంది ఉంటారు లో బడ్జెట్ ఉండి హై బడ్జెట్ వరకు చెప్పమనేసి, లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటారు. నాకు తెలిసి ఈ బడ్జెట్ ల్యాప్టాప్స్ అనేది స్కిప్ చేయడం బెటర్. మన స్టూడెంట్ మైండ్ సెట్ అనేది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినా కూడా ఆ సిచ్యువేషన్స్ అనేవి అలా ఉండవు అనమాట. ఇంకా ఫ్యూచర్లో నువ్వు అనేది ఇప్పుడు మళ్ళీ లైవ్ ఎగ్జాంపుల్లో తీసుకుందాం. నీకు ఈరోజు నేను కోడింగ్ అనేసి కొనుక్కుంటా, రేపు పొద్దున నాకు ఎడిటింగ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చేమో, నీకైనా కూడా ఎడిటింగ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చేమో. లేకపోతే నువ్వు ఇంకా బాగా కోడింగ్ లెర్నింగ్ మోడల్స్, డీప్ లెర్నింగ్ మోడల్స్, లేకపోతే వర్చువల్ మిషన్స్ ఇలాంటివన్నీ నువ్వు డౌన్లోడ్ చేయొచ్చు, రన్ చేయొచ్చు. కాబట్టి వాటికి ఇంత లోడ్ ఇస్తే తట్టుకోలేవన్నమాట. నువ్వు ఎడిటింగ్ చేయాలన్నా అది హెవీ లోడ్ అవుతుంది దానికి. కాబట్టి ఈ బడ్జెట్ ల్యాప్టాప్స్ అనేది స్కిప్ చేసేసండి, మీరు బడ్జెట్కి వెళ్ళిపోండి. బడ్జెట్ అంటే 45 నుంచి స్టార్ట్ చేయండి. అక్కడ మీకు బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. 4 yearsకి కలిపి మీకు ఎంత ప్రెజర్ పెట్టినా కూడా ఓకే మనకి బాగా నడిచే ల్యాప్టాప్స్ దొరుకుతాయి.
ఇంకా ఈ సోదంతా ఇప్పుడు చెప్పిందంతా పక్కన పెట్టేసి ఏ ల్యాప్టాప్స్ కొనుక్కోవాలో చెప్తా. ఇది మెయిన్ పార్ట్ అనమాట ఈ వీడియోకంతా. ఇంతకుముందు చెప్పిందంతా మీరు ఎలా ఉంటుంది అని చెప్పేసి సినారియో చెప్తే మీకు ఐడియా వస్తుంది జనరల్గా చెప్పిన. ఇప్పుడు ఏ ల్యాప్టాప్స్ కొనుక్కోవాలో చెప్తా. ఒకవేళ మీరు కొనేలోపు ఇంకా మంచి ల్యాప్టాప్స్ రావచ్చు. ఈ వీడియో బేస్ చేసుకొని మీరు ఆ వచ్చిన ల్యాప్టాప్స్ కూడా బాగుంటే కొనుక్కోండి. ఒకవేళ మీరు కొత్త ల్యాప్టాప్స్ ఏమైనా వచ్చినాకో నాకు కమెంట్ చేయండి, నేను చెప్తా. ఈ ల్యాప్టాప్లన్నిటికీ డిస్క్రిప్షన్లో అయితే లింకులు ఇస్తా ప్రతి ఒక్కదాన్ని. మీరైతే ఇక్కడ నుండి లింక్ వెళ్ళి కొనుక్కోవచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళి సెర్చ్ చేసి కొనుక్కున్న మీ ఇష్టము. ఇక్కడ డిస్ప్లే మీద ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేస్తా ఆ ఫొటోస్ అనేటివి, మీరైతే చూసుకోండి. మరి మీరు కూడా ఒకసారి మీ అనాలిసిస్కి మీ బ్రెయిన్ పని పెట్టండి, వెతకండి. ఈ ల్యాప్టాప్సే కాదు ఇంకా ల్యాప్టాప్స్ ఉంటాయి. నేను ఎక్కువ చెప్పను, 3-4 చెప్తా అంతే. నేను ఎక్కువ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, వేస్ట్ ఊరికే. ఈ ల్యాప్టాప్ కమింగ్ టు ఫస్ట్ ల్యాప్టాప్ లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3. ఇది మనకు విండోస్ 11తో వస్తుంది. విండోస్ 12 నడుస్తున్నప్పుడు 11 ఎంత అంటున్నావో కొన్ని స్పెసిఫికేషన్స్ వైజ్ బాగుంటుంది కాబట్టి చెప్తాను అనమాట. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే ఇంటెల్ i5 వస్తుంది. మంచి ఇంటర్నల్కి వచ్చేసేతలకే 512 GB సరిపోతుంది మీకు. అంటే 4 yearsకి సరిపోతుంది 512 GB అనేసి. SSD కొనుక్కోండి, SSD ఇంపార్టెంట్ అనమాట. SSD అయితే కొనుక్కోండి. ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్కి SSDని వేస్తున్నారు. ఇంకా ర్యామ్ వచ్చేసి కొన్ని వాటికి 8 GB ఉంటుంది, కొన్ని వాటికి 16 GB ఉంటుంది. 16 GB ఇప్పుడు ఈ ల్యాప్టాప్కి అయితే 16 GB ఉంది. డిస్ప్లే వైజ్ సూపర్ ఉంది. 15.6 ఫుల్ హెచ్ డిస్ప్లే అయితే వస్తుంది. నెట్స్ కూడా బాగున్నాయి, అంటే బ్రైట్నెస్ కూడా బాగుంటుంది అనమాట. మీరు ఎండలోకి వెళ్ళినా కూడా సరిపోతుంది. 47 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. మీరు మల్టీ టాస్కింగ్ ఏ ల్యాప్టాప్ అయినా గుర్తుపెట్టుకోవాల్సి, మల్టీ టాస్కింగ్ హెవీ చేసినప్పుడు ఏ ల్యాప్టాప్ అయినా 3 to 4 hours కన్నా ఎక్కువ రాదు. ఓకే. ప్లస్ ఇంక వెబ్ క్యామ్ 180p ఉన్నట్టుగా చూసుకోండి. ఎందుకంటే మీకు ఇంకా 3rd year నుండి వెబినార్స్ కానీ ఇలా ఉంటాయి అనమాట. వెబినార్స్ కానీ సంథింగ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకున్నా కూడా ఎట్లా అంటే వెబ్ క్యామ్ అనేది కరెక్ట్గా ఉండాలి. మా ఫ్రెండ్స్ అయితే కొత్త ఇంకా సపరేట్గా కొనుక్కున్నారనమాట వెబ్ క్యామ్స్ అనేది, అది కూడా చూసుకోవాలి కదా. అండ్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్ ఇట్లాంటిది అనుకుంటే ఈ ల్యాప్టాప్ అయితే బాగుంటుంది. అండ్ దీని బడ్జెట్ 54,000 50,000 కార్డ్స్ ఏమన్నా, మీకు కార్డ్స్ ఏమైనా ఉన్నాయి, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఇట్లాంటివి పెట్టి తీసుకుంటే 50,000కి రావచ్చు. నాకు ఉన్నది బడ్జెట్ ల్యాప్టాప్ చెప్పాలనేసి, బట్ మీరు ఆలోచించి చెప్తున్నా ఇట్లా సినారియో ఉంటుందని చెప్పేసి. మీకు ఒకవేళ కావాలనుకుంటే కమెంట్ చేయండి, ఇలా బడ్జెట్ ల్యాప్టాప్స్ చెప్పండి అనేది. నేను డెడికేటెడ్గా ఇంకో వీడియో చేస్తాను. సెకండ్ ల్యాప్టాప్ కమింగ్ టు సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసి HP 15. HP మీకు కళ్ళు మూసుకొని మీరు తీసుకోవచ్చాలా HP 15 ఇదేమంటే మంచి ల్యాప్టాప్. మీకు సర్వీస్ సెంటర్లు కూడా బాగుంటాయి. నేను చెప్పడం ఏమంటే దీంట్లో చిన్న మీకు గ్లిచ్ లాగా అని చెప్పొచ్చు. అసలు గ్లిచ్చే కాదు అది, కానీ మీకు కంపేర్ టు అదర్ ల్యాప్టాప్స్ i5 జనరేషన్ వస్తుంది, ఇది i3తో వస్తుంది. విండోస్ 11 ఉంటుంది, CPU వచ్చేసి i3 ఇంటెల్ వస్తుంది అనమాట. కానీ ఇంటెల్ i3 వచ్చినా కూడా దీంట్లో సంథింగ్ సిరీస్ ఏదో ఉంది. ఆ సిరీస్తో i5తో పోల్చుకుంటే బెటర్గా సేమ్ కంపారిటివ్గా లెవెల్గా ఇది అనేది పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. సేమ్ 8 GB ర్యామ్, 512 GB SSD అంటే ఇంటర్నల్. ఇంకా సేమ్ దాంట్లో ఎట్లా చెప్పినాను ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ 15.6 LCD ఫుల్ హెచ్డి డిస్ప్లే, వెబ్ క్యామ్ సేమ్ దానికి ఎట్లా ఉంటాయి దీనికి అట్లా ఉంటాయి. ఇది కూడా పర్ఫార్మెన్స్ వైజ్ బాగుంటుంది. ప్లస్ బ్యాటరీ బ్యాకప్ కూడా 4.5 ఇట్లా వస్తుంది అనమాట. ఈ ల్యాప్టాప్ అయితే మీరు కూడా గమ్మున, ఈ ల్యాప్టాప్ కూడా అరౌండ్ నాకు తెలిసి 54K అట్టే సేమ్ దానిలాగే ఉంటుంది. కొనుక్కోండి, మీకు ఇష్టమైతే కొనుక్కోండి. బడ్జెట్ ల్యాప్టాప్ కావాలంటే మళ్ళీ చెప్తున్నా, కింద కామెంట్లో చేయండి, నేను ఇంకో వీడియో చేసి పెడతా. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో అది కూడా HP ల్యాప్టాపే సేమ్. మీరు నేను ఇక్కడ కెమెరా పెట్టి అండ్ దీని బ్రైట్నెస్ చూడండి, డిస్ప్లే చూడండి, దీని పర్ఫార్మెన్స్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇది పెవిలియన్ సిరీస్, బాగుంటాయి ల్యాప్టాప్స్ అనేవి, కొనుక్కోండి. కమింగ్ టు థర్డ్ ల్యాప్టాప్ వచ్చేసి హానర్. ఈ బ్రాండ్ పెద్దగా మీరు ఇంట్రెస్ట్ చూపించవచ్చు, బట్ యూసేజ్కి మాత్రం సూపర్ ఉంటుంది ల్యాప్టాప్ మాత్రం. ఇప్పుడు చెప్పుకున్నా కదా వాటికన్నా కూడా బాగుంటుందని, అంటే 3 ఒకేలాగా ఉంటాయి, ఇది కూడా కొద్ది బెటర్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్తున్నా. స్పెసిఫికేషన్స్ గురించి చెప్తే విండోస్ 11తో వస్తుంది. ఇంకా CPU వచ్చేసి ఇంటెల్ i5 మంచి ప్రాసెసర్ సేమ్ దానిలాగే. అండ్ ఇంకా ర్యామ్ వచ్చేసి సేమ్ 16 GB ర్యామ్ వస్తుంది. అండ్ 512 GB SSD. మేము ముఖ్యంగా SSD ప్రతి ఒక్క ల్యాప్టాప్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సేమ్ వాటిలో ఉండే డిస్ప్లే దీనికి ఉంటుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది. వెబ్ క్యామ్ కూడా దీంట్లో బాగుంటుంది. 720M అంటే అక్కడ 180p వచ్చేటి, ఇక్కడ 720p వస్తుంది. సేమ్ బాగుంటుంది ల్యాప్టాప్ అయితే. అండ్ ఇది కూడా అరౌండ్ 54-50K దగ్గర ఉన్నది. మీరు ఒక బ్రాండ్ తీసేస్తే మీకు హానర్ ప్రతి ఒక్కరు ఇష్టపడరు కాబట్టి ఇదైతే మంచి ల్యాప్టాప్ అవుతుంది. ఇంకా నేను చెప్పొచ్చు డెల్ ఇలాంటి కంపెనీస్ అన్నీ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్లో ఏమంటే ఎక్కువ మానిటైజ్ అంటే ఇట్లా ఉండదు అనమాట, చేంజెస్ ఉండవు, అవే పాతవి అలానే ఉంటాయి కాబట్టి నా వాటికి వెళ్ళట్లేదు. కమింగ్ టు ఫోర్త్ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ అయితే బాగుంటుందప్ప, ఈ కంపెనీ కూడా బాగుంటుంది నిజం చెప్తానా. Asus VivoBook 15 OLED. ఇది కొద్దిగా బడ్జెట్ రేజ్ అవుతుంది, అంటే 60 దగ్గరికి వస్తుంది. మీరైతే కొనుక్కోవచ్చు, మంచి ల్యాప్టాప్ అవుతుంది. ఇంటెల్ i5 అయితే వస్తుంది.
అండ్ డిస్ప్లే వైజ్ ఓఎల్ఈడి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి ల్యాప్టాప్ అవుతుంది. ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ నీకు ఇక్కడ మెన్షన్ చేస్తానమాట. ఇది నువ్వు 60,000 నువ్వు ఆలోచించినావు అనుకో, మంచి ల్యాప్టాప్ ఇదైతే. దీని గురించి ఎక్కువ మాట్లాడు. సేమ్ దానిలో దగ్గర మించున్న స్పెసిఫికేషన్సే దీనికి ఉంటాయి. బ్యాటరీ బ్యాకప్ కానీ యూసేజ్ కానీ ఇది ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది నీకు. గేమింగ్స్ ఆడాలనుకున్నా ఇట్లా అనుకున్నా కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కమింగ్ టు 5th ల్యాప్టాప్, 5వ ల్యాప్టాప్ ఏంటంటే సేమ్ కంపెనీ లెనోవో నుండి ఐడియాప్యాడ్ స్లిమ్ 3 అన్న ఇంతకుముందు చెప్పినావు కదా అంటే లేదు. ఇక్కడ వచ్చేసి ప్రాసెసర్ అనేది అయితే చేంజ్ అవుతుంది. అక్కడ వచ్చేసి i5 ఉంటే ఇక్కడ వచ్చేసి i7 ఉంటుంది. ఇంటెల్ నుండి విండోస్ 11 ఇంకా మిగతా స్పెసిఫికేషన్స్ అంతా సేమే, బట్ ప్రాసెసర్ అనేది మారుతుంది కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ కానీ నువ్వు ఎంత లోడ్ ఇచ్చినా కూడా బాగా వర్క్ అవుతుంది. అండ్ 60 బడ్జెట్ 60K ప్రైస్ అయితే ఉంది. అరౌండ్ నువ్వు కార్డ్ ఆఫర్స్ కలుసుకుంటే 58 ఇలా కూడా రావచ్చు. ఇంకా ఇంతకన్నా మంచి ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. పెవిలియన్ సిరీస్ కానీ ఇంకా ఉన్నాయి. బట్ ఈ 5 ల్యాప్టాప్స్ వచ్చేసి మీకు 60K అరౌండ్ మీకు హార్డ్గా వర్క్ అవ్వాలంటే ఈ ల్యాప్టాప్ అయితే కొనుక్కోండి. బట్ మీరు ఇంకా కొద్ది వెయిట్ చేస్తామంటే మంచి ల్యాప్టాప్స్ అయితే లాంచ్ అవ్వచ్చు. కాబట్టి వెయిట్ చేసి మంచి ల్యాప్టాప్స్ వచ్చినప్పుడు ఈ వీడియో సినారియో తీసుకొని మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి ఆ ల్యాప్టాప్స్ కొనుక్కోండి. ఒకవేళ లేదనుకుంటే నేను చెప్పేసి నా మాట వినేస్తారు, నా మాట వినక్కర్లేదు. మీకు అనేది ఒక ఐడియా ఇస్తాను అనమాట. నేను ఖచ్చితంగా మీరు ఇది కొనుక్కోవాలని చెప్పట్లేదు. ఈ వీడియో వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది కదా మీరు ఈ ల్యాప్టాప్ కొనుక్కోవాలని. నేనేమంటే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను కొన్ని ల్యాప్టాప్స్ ఒక స్పెసిఫికేషన్స్ వైజ్ కానీ ఇలా ఉంటాయని చెప్పేసి, ఈ కొన్ని అయితే ఉన్నాయని చెప్పేసి మీరైతే ఈ ల్యాప్టాప్స్ అయితే కొనుక్కోవచ్చు అభ్యంతరం లేకుండా. ఇది కొనుక్కుంటే నువ్వు మంచి ల్యాప్టాప్ అవుతుంది. నువ్వు కొనుక్కున్నావు కదా, మంచి ల్యాప్టాప్ అయితే నువ్వు కొనుక్కో అని చెప్తాను. అండ్ ఇంతసేపు విన్నందుకు, ఓపిక్గా విన్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాని వాళ్ళు కూడా ఎవరు షేర్ చేయండి, లైక్ చేసి కమెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా?